ఏమైంది చెల్లె? లైట్ బంద్ చేయకన్నా, లైట్ ఉండని అన్నా. దీనికే గింతకన్నా ముర్రలా అనే. సరే ఇంకా పడుకోలేదా అని? నిద్ర పడతలేదన్నా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చూస్తాన్నా. ఇంకా 3 గంటలు అయితే తెల్లారుతాయి కానీ దీనికే ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తానా? అబ్బాయి ఏందే గోల, పడుకోనియరా అని? ఏందన్నా అర్ధరాత్రి మన ఇంటికి ఏమైనా దయాలు వస్తున్నాయా? అందరు లేచి కూర్చున్నారు. అనండి అనండి, ఇంకెంత అంటారో అనండి. మరి ఏంది చెల్లె నడిరాత్రి లేచి పంచాయతీ పెడతారు? అరే అసలు మీ గొడవ ఆపండ్రా. అసలు దానికి ఏమైందో తెలుసుకోక మీరు గొడవ చేస్తున్నారు. ఏమైంది చెల్లె? ఇంకా నిద్ర వస్తలేదా అని? అది కాదన్నా, రేపటి నుండి బతుకమ్మ పండగ కదా అన్న, 9 రోజులు జరిగే పండగ కదా అన్న. నాకు ఇప్పుడు అర్థమైందన్న. దీని ప్లానింగ్ ఏంటంటే 9 రోజుల పండుగకి 9 రకాల డ్రెస్సులు కొందామనే దీని ప్లానింగ్ అన్న. 9 రోజులకి 9 డ్రెస్సులు అంటే రోజుకి 1000 రూపాయలు. 9000. దేవునికి నా తలరాత రాసినప్పుడు ఫోన్ వచ్చినట్టున్నదిరా. మీరు నాకు అన్నలుగా పుట్టే కంటే నేను మీకు అన్నలుగా పుట్టే ఉంటే బాగుండురు, అంతే నా కర్మ. చెల్లె జరంత ఆపే నీ గొడవ. నీకు కావాల్సిన డ్రెస్సులే కదా. డ్రెస్సులా? ఏంటి పెద్దన్న, నువ్వు కూడా వాళ్ళలా అంటున్నావు? ఏంది చెల్లె, మనకు పండగ అయితే ఏంది? మనకేందా, అంతేలే. పోయిన ఏడాది అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను లేవక ముందు అమ్మ నా కోసం బతుకమ్మను వేసి ఉంచేది. నాకు అర్థమైంది చెల్లి, నీకు బతుకమ్మ కావాలి అంతే కదా. రేపు పొద్దున వరకు నువ్వు లేవ ముందుకు మేము బతుకమ్మ వేచి అక్కడ పెడతాం. పడుకోవే నా బుజ్జి తల్లి కదా. సరే చెల్లె, పొద్దున వరకు నీకు వెరైటీ బతుకమ్మ తయారు చేసి ఇస్తాం, నువ్వు పడుకోయే. వెరైటీ బతుకమ్మ తయారు చేసి పెడతాం, నువ్వు వండుకొని లేచే వరకు షాక్ అవ్వాలి. సరే అన్న. అన్నా అన్నా లేవన్నా, అన్నా లేవన్నా. చెల్లి లేవకపోతే మనం వెరైటీ బతుకమ్మ తయారు చేసి పెడదాం. అలాగే ఇంత పొద్దున మనకు పువ్వేడు దొరకాలి. ఎందుకు దొరికాయి అన్న? దేవుడు మన కోసం ఎందుకు ఇచ్చిండు? ఈ బతుకమ్మ ఏడా అన్న? తీసుకెళ్దాం. సరే సరే. అన్న 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 వాళ్ళ ఇంట్లో చూడు ఎంత పెద్ద బతుకమ్మనో. ఇంత పొద్దున్నే గంత పెద్ద బతుకమ్మ వేడిచిరేందన్న. అవునరా, అది ఎంత పెద్ద బతుకమ్మనో. అది చెల్లె లేవ ముందుకు ఆ బతుకమ్మ తీసుకుపోయి పెడితే ఎంత మెచ్చుకుంటుందో మనండి. అవునన్న, మస్తు సంతోషపడతా అన్న. తీసుకో. అరే అరే, ఇది ఇంత పెద్ద బతుకమ్మ గారా, ఇద్దరం కలిసి లేపుదా. సరే అన్న. అదేందన్నా ఇంత పెద్ద బతుకమ్మ ఇంతే బరువు ఉంది ఏందన్నా? అరే మనకి ఇప్పుడు కావాల్సింది బరువు కాదురా, బతుకమ్మరా. జల్దీ పోదాంపా. చెల్లె చెల్లె, ఇగో చూడే నీకోసం ఇంత పెద్ద బతుకమ్మ తీసుకొచ్చిన. ఇంత పెద్ద బతుకమ్మే నా కోసం? అన్నా అన్నా, అన్నయ్య చూడు నా కోసం ఎంత పెద్ద బతుకమ్మని తీసుకొచ్చిండ్రు. లే అన్నయ్య, లే అన్నయ్య, చూడు బతుకమ్మను. అరే మీకు దొంగతనం చేయడానికి మా బతుకమ్మ దొరికిందారా? మీకు ఏం దొరకలేదారా? మీకు మీ దొంగలు వడదా మీరు తాగు ఎంప
బాధలు పడవ మిమ్మల్ని దొంగ మొక్కలారా. ఈ పండుగ పూట ఏందిరా దొంగతనం చేసుడు? అయ్యో అత్తమ్మ, చెల్లె మీద ప్రేమతోటి మీ బతుకమ్మని తీసుకొచ్చినట్టున్నారు. పండుగ పూట మా తమ్ముళ్ళని తిట్టకండి అత్తమ్మ, మీ బతుకమ్మని మీరు తీసుకెళ్ళండి. అరే మీ తమ్ముళ్ళని తిట్టవలసిన అవసరం నాకేముందిరా? పండుగ పూట చెల్లకు బతుకమ్మ కావాలంటే పూలు తీసుకొచ్చి ఇయ్యాలి. గీ బతుకమ్మ మీకెందుకురా? అదేందత్తమ్మ, ఇది కూడా బతుకమ్మనే కదా. ఇది బతుకమ్మనే బిడ్డ, కానీ బతుకమ్మ అనరు, బతుకమ్మ వాయనం అంటారు. అరే ఇది బతుకమ్మ కాదంటారా? మనం తప్పు చేసినాం రా. ఇది బతుకమ్మ వాయినం అంటారా? నేను పోతున్నా బిడ్డ, ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఏందిరా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు? బతుకమ్మ వేరు, బతుకమ్మ వాయనం వేరురా. ఏందన్నా బతుకమ్మ వేరే బతుకమ్మ వాయినం వేరే నాన్న? అరే భూమి మీద పుట్టే రకరకాల పూలను తీసుకొచ్చి పేర్చేదే బతుకమ్మరా. బతుకమ్మ వాయనం అంటే ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళకి అత్తగారు ఇచ్చే వాయనాన్నే బతుకమ్మ వాయనం అంటారా. మమ్మల్ని క్షమించన్నా. ఇలాంటి ఎప్పుడు చేయమన్నా. ఛీ, మీ చెల్లెలుగా పుట్టడమే నా తప్పురా. అంత నా కర్మ. చూడడానికే ముగ్గురు అన్నయ్యలు. పోన్లే. బతుకమ్మ కూడా ఒక ఆడపిల్లరా. ఆడపిల్లని దొంగతనంగా తీసుకురావడం ఏంద్రా? అరే పారా, పూలు తీసుకొద్దాం, మన చెల్లెకి మనమే పేర్చి ఇద్దాం. అరే ఆగుర్రా, మీరు వెళ్తే నిజంగానే చేసిన బతుకమ్మని పట్టుకొస్తారా. నేను కూడా వస్తున్నా పా మీతోటి. సరేపా. ఆవుర్రా, అరే ఆవురా, అరే బక్కనాయాల అట్లూరికి వచ్చినవేంద్రా నీ అయ్యా? మేమేమన్నా పారిపోతున్నావారా? ఏం పుట్టిందిరా నీకు? ఆగమంటే ఆగుతుండే గారా? అమ్మో, దేవుడు వీనికి కొమ్ములు ఇచ్చేది ఉంటే మనల్ని పొడిచి చంపుతుండే అన్న. ఒక వంతు మేలే వేసిండు దేవుడు. అరే అన్వేష్, అంటే ఆగో పంటలేమో అన్నట్టు ఏం ఆగం రనిది. అంటే ఆగో పంటలేమో అన్నట్టు ఏం ఆగం రనిది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అన్న మిమ్మల్ని పిలిచిండే, మీకైనా వాళ్ళేది. నువ్వు వెళ్తే చెవిటోని ముందట శంఖ ముందునట్టే గాని లేటుగా పోతే పువ్వులేమో గాని ఆకులు కూడా దొరికాయి. పాప అరే పూలు తెంపడానికి వచ్చి రారా. లేదురా, రాళ్ళ పువ్వు అతికించడానికి వచ్చినాం. రాళ్ళ పువ్వు అతికించడానికి వచ్చినాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే పావురా 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 పావురా. అరే పామ్రా, పోదాం పాదరా. ఏ పాము కాదేం కాదు. పొద్దున పువ్వులు ఇవ్వాలి తెంపద్దని నేనే బొమ్మ పామ వేసిన. బొమ్మ పామా మరి పొద్దున 10 గంటల దాకా లేవనోడివి, ఇవాళ పొద్దున లేచినావు అంటే దీనికేనారా? మరి పండుగ పూట మనకు పువ్వు ఇస్తారా? అందుకే ఇది వేసిన. కంట్రీలో ఉన్నావు బేట. సరే పాప. అవునన్నా, ఈ గుమ్మడాకి ఎందుకు పెడతారన్నా? అరే ఇంటికి పునాది బేస్మెంట్ ఎట్లనో బతుకమ్మకి పునాదిగా గుమ్మడాకను పెడతారా. అవునా? అన్న ఈ గుమ్మడి పువ్వు ఎందుకు పెడతారన్న? దీని బదులు మల్లె పూలు, చామంతి పూలు ఏమన్నా పెట్టచ్చు కదా. అరే గుమ్మడి పువ్వు గౌరమ్మతో సమానం రా. మన ఇంటికి మన చెల్లె ఎట్లనో బతుకమ్మకి గుమ్మడి పువ్వు అట్లరా. అరే బతుకమ్మలు అయితే పేర్చినాం రా. మన చెల్లెని పిలిచి బతుకమ్మ దగ్గరికి పోదాం పారా. సరే అన్న. సరే పిలువురా చెల్లెని. రవాణా, ఓ రవాణా, అయిపోయిందా మీ బతుకమ్మ? మంచిగా పెద్దనే వేసినావుగా. అయినా నీకెట్లా వచ్చింది గింత మంచిగా వేస్తూ బతుకమ్మ? భలే వేసినావు అన్న బతుకమ్మ. ఇంత పెద్దగా మంచిగానే వేసినావుగా.
ఎక్కడ నేర్చుకుని ఇట్లా వేర్చుడు? అరే మా అమ్మ బతుకమ్మ వేర్చేటప్పుడు నేను సాయం చేసేవాడిని రా. ఇప్పుడు నా చెల్లె కోసం నేను పేరవాల్సి వచ్చింది. నా చెల్లె సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదురా. చెల్లె బతుకమ్మ అయిపోయింది రాయే. అన్న బతుకమ్మ వేర్చుడు అయిపోయిందా? అయిపోయింది చెల్లె. నా బంగారు చెల్లెకే బంగారు బతుకమ్మ. పారా మనం కూడా తయారవుతాం. సరే తయారత్తపాయ్. వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇలా వెళ్ళిండ్రు? నాతో ఆడడం వీళ్ళకి ఇష్టం లేదు కావచ్చు. ఏమైందిరా చెల్లె ఆడతలేదు బతుకమ్మ? ఏమైంది ఒకసారి చూద్దాంపా. ఏమైందిరా చెల్లె ఆడతలేవు? నేను రావడం చూసి వెళ్ళిపోయింది అన్నయ్య. వాళ్ళు నాతో ఆడడం ఇష్టం లేదు కావచ్చు వాళ్ళకు. అరే మనం అందరం ఉన్నాం కదరా, ఆడదాం పట్టు చెల్లె. చెల్లె ఆడదాం పట్టు. నా బంగారు చెల్లెకి బంగారు బతుకమ్మ.